ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, మర్చిపోయి ఉంటూ అనుకున్నాను. నిన్ను పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని పాపిస్తుందాన్ని, నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడి వేసి శిక్ష అనుభవించాలి? నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యో, ప్రేమిస్తే తప్ప మురళి నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా నిన్ను చంపేస్తాను. గౌరవంగా చేయడం నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిస్తుంది. రే రాజంగా నిన్నెరకు పారేరా. అమలాపురం 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 ఆయనండి. కూర్చో. కాదు అను, వీడన్నా మీ మావయ్య? ఎలా ఉన్నాను? నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వంతగా తిట్టావా పోడావా? తిడతమా సుఖం కదా, తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను, ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. అంటే నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడు మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను, నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపు పొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసినోడిని. మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్పింది. అను, నేను వస్తాను, చూసుకో. అను, నీకు అసలు మెకానిక్ గారు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారనమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను, నువ్వు ఇంటికి లాయించవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గర్ల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు.
మీలో ఎవరైనా త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే నీ ఇష్టం. మాయా, ఇక్కడ ఉన్నావేంటి? రాత్రి ఎందుకు రాలేదు? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారు. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ. అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతుంది కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవరెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు రా. చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ వచ్చిందాడు చేసుకోవచ్చు. ఇక్కడ మాయా రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందావా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు. కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. సరే, మన ఇద్దరు ప్రేమించుకుందాం. సారీ, నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమంటాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు, నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులు ఇవ్వ, ట్యాన్సర్ సిగరెట్ వేసి వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే మీ మావయ్య. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. హలో, నేను లోపల రానే వద్దంది, తను నీతో మాట్లాడదంట. అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు కానీ నేనెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే భోజనం ఎలా వచ్చిందిరా? ఎవరు చెప్పడా తినలేదని? అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీరా. ఏడవద్దే, నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్టులో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే కింద అరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు నీకో నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, కింద దొరకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలకపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదని అయిపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను అదన అయిపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. వెళ్ళు. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకుని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుతుంది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఏరా, ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కారులో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా. అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా, కారు లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానా, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఎన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అని. మామయ్య హాయ్. హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నాకు సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే 2 పెళ్ళిళ్ళు ఒకే మొత్తం జరిపించేయచ్చు. నేను నా లాక్కొచ్చేస్తాను, భోజనాలు గచ్చులు మిగిలిపోతాయి.
ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావం కావం, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే, లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయి ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు, కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం ఒకటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచని మొగుడులేక అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసేళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు. ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు, అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు.
మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం, ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళాయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుగా ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే, ఎందుకు పనికిరావు. ఆగాగా వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయి మొరుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నారా, ముని మనతో ఆడుకుందాం అనుకున్నారే. బామ్మ నేను ఒకటి అడుగుతాను చెప్పే. ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్? డాడీకి